హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పార్టీ వేర్ ఫ్రాక్స్కి అటాచ్ చేసుకునే బౌని బొటిక్ స్టైల్లో ఎలా కుట్టుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక లైనింగు సీక్వెన్స్ బిట్ని తీసుకున్నానండి. నేను 17.5 ఇంచ్ బై 11 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నాను సీక్వెన్స్ బిట్ అండ్ లైనింగ్ బిట్. వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ సైడ్స్ రెండు ఉండేలాగా క్లాత్ సెట్ చేసుకొని ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అయిన తర్వాత సీక్వెన్స్ వైపుకి మనం ఫ్యాబ్రిక్కి తిప్పుకొని సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఓవర్లాక్ అయ్యేలాగా రెండో ఎడ్జ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఉల్టా తిప్పి చూస్తే ఒక పాకెట్లా రెడీ అయి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చూపించానో అలా పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకెట్లో ఇన్సర్ట్ చేయడానికి స్టిఫ్గా ఉండే క్యాన్ని తీసుకొని మన పాకెట్ ఎంత డైమెన్షన్లో ఉందో ఆ డైమెన్షన్లో చూసుకొని కట్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఆల్ కార్నర్స్ అన్నీ సెట్ అయ్యేలా జాగ్రత్తగా మనం సెట్ చేసుకుంటే ఇలా పాకెట్ రెడీ అవుతుంది. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. ఇప్పుడు మనం దీనికి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ రెండు వైపులా ఒకసారి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకొని సూదికి దారం వెక్కించుకొని టాకా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. ఈ దారం ఒక 4 పొరలు ఉండేలాగా గట్టి దారం తీసుకొని పెట్టుకోవాలి. బో మనం స్టిచ్ చేసేటప్పుడు తెగిపోతుంది, అందుకని ఖచ్చితంగా 4 పొరలు ఉండేలాగా చూసుకొని దారాన్ని ఎక్కించుకొని ఇలా టాకా కుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా లాగి పట్టుకొని చూసారా బోలాగా సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రిల్స్ అన్నీ నీట్గా అడ్జస్ట్ అయ్యేలాగా లాగి పట్టుకొని దాన్ని చుట్టేసి వెనక పక్క మనం ముడి వేసుకోవాలి. ఇలా రెడీ అయిన బోకి కుందన్స్ కానీ లేస్ కానీ హ్యాంగింగ్స్ కానీ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చండి. మిడిల్ పాయింట్లో నేనైతే ఇక్కడ గోల్డెన్ కలర్ హ్యాంగింగ్ తీసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. చూసారా బో ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. చాలా చాలా స్టిఫ్గా ఉంది కదా. ఇదే అండి బొటిక్ సీక్రెట్. లోపల క్యాన్ పెట్టామంటే ఆల్ కార్నర్స్ ఫాల్ అవ్వకుండా బో పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.